గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది ఏంటంటే లాస్ట్ క్లాస్లో మనం ముగింపు లెక్కల్ని ఎప్పటికి తయారు చేయాలి, ఎంత కాల వ్యవధి ఉండాలి అనేదాన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే ముగింపు లెక్కల్ని తెలుసుకునే ముందు మనం కొన్ని అంశాలను మనం తెలుసుకోవాలి. అవి ఏమిటంటే, ఒకటి మూలధన అంశాలు, రెండోది రాబడి అంశాలు. మూలధన అంశాలంటే ఏమిటి, రాబడి అంశాలంటే ఏమిటి? మూలధన అంశాలు ఒకేసారి మనకి రావడం జరుగుతుంది, రాబడి అంశాలు ప్రతిసారి రావడం జరుగుతుంది. ఓకే, ఈ మూలధన అంశాలను మనం తీసుకున్నట్టయితే మనకి రెండు రకాల అంశాలు కనిపిస్తాయి. ఒకటి మూలధన ఆదాయము, మూలధన వ్యయము. అలాగే రాబడి అంశాలను తీసుకున్నట్టయితే రాబడి ఆదాయము, రాబడి వ్యయము. ఈ రెండు మనకి కనిపిస్తాయి. ఇవి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముగింపు లెక్కలు తయారు చేసుకునే ముందేగానే ఇవి మనం తెలుసుకోవాలి. మూలధన ఆదాయము అంటే ఏంటి? మూలధన ఆదాయము అంటే ఒకేసారి మనకు వచ్చే ఆదాయాన్ని మూలధన ఆదాయము అని పిలుస్తాం. ఓకే, ఒకేసారి వచ్చే దాన్ని మనం మూలధన ఆదాయము అనే పిలుస్తాం. దీనికి ఉదాహరణ, ఒక బిల్డింగ్ని మనం అమ్మినట్టయితే ఆ బిల్డింగు మొత్తాన్ని మీద మనం అమ్ముతాం, కానీ విడివిడి భాగాలుగా మనం అమ్మం. విడివిడి భాగాలుగా అమ్మినప్పుడు మనకు వచ్చే ఆదాయము మూలధన ఆదాయము అందరం. మొత్తం ఒకేసారి ఆ బిల్డింగ్ మొత్తాన్ని మనం అమ్మినట్టయితే దాన్నే మూలధన ఆదాయము అని పిలుస్తారు. అదే విధంగా మూలధన వ్యయము. మూలధన వ్యయము అంటే ఏంటంటే, ఒకేసారి వచ్చే ఖర్చుల్ని మూలధన వ్యయము అంటారు. ఒకేసారి వచ్చే ఖర్చుల్ని అంటే తిరిగి రాకుండా ఒకేసారి వచ్చే ఖర్చుల్ని మనం మూలధన వ్యయము అంటాం. మూలధన వ్యయానికి ఉదాహరణ ఏంటంటే, కొంతమేర ఒక భూమిని మనం కొనుగోలు చేసామనుకోండి. ఆ కొనుగోలు చేసినప్పుడు మొత్తం ఎంత భూమిని అయితే కొనుగోలు చేస్తామో అంత భూమికి మనం డబ్బులు చెల్లించాలి తప్పించి ముక్కలు ముక్కలుగా పార్ట్ బై పార్ట్ మనం చెల్లించం. ఓకే, ఇది మూలధన వ్యయానికి ఉదాహరణ. ఇక రాబడి ఆదాయము, రాబడి వ్యయము. రాబడి ఆదాయము అంటే ప్రతిసారి మనకు వచ్చే ఆదాయాన్ని రాబడి ఆదాయము అంటారు. ఇది ఒకేసారి రాదమ్మా, మరల తిరిగి వచ్చే ఆదాయాన్ని రాబడి ఆదాయము అంటారు. అలాగే దీనికి ఉదాహరణ చెప్పండి సార్ అంటే, మనం ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు, మనకు ఉద్యోగం చేస్తున్నప్పుడు మనకి ప్రతి నెల జీతం ఇస్తాడు. అంతే తప్పించి సంవత్సరానికి ఇంత అమౌంట్ అని చెప్పి అక్కడ ఇవ్వడు. అది ప్రతి నెల వచ్చే ఆ జీతాన్ని మనం రాబడి ఆదాయముగా మనం పరిగణించవచ్చు. ఇక రాబడి వ్యయం. ప్రతిసారి అయ్యే ఖర్చుల్ని మనం రాబడి వ్యయము అంటాం. ఉదాహరణకి మనం పాల ప్యాకెట్లు తీసుకుందాం. పాల ప్యాకెట్లు తీసుకున్నట్టయితే ఇప్పుడు కార్డు తీసుకోకుండా మనం ఉన్నాం అనుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళి పాల ప్యాకెట్లకు సరిపడే డబ్బులు తీసుకెళ్ళి పాల ప్యాకెట్లు తెచ్చుకుంటాం. అది ప్రతిరోజు జరుగుతుంది, ఒక రోజుతో సరిపోదండి, ప్రతిరోజు జరుగుతుంది. కాబట్టి దాన్ని రాబడి వ్యయంగా మనం పరిగణించాలి. ఈ రాబడి వ్యయము, రాబడి ఆదాయము, అలాగే మూలధన వ్యయము, మూలధన ఆదాయము, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనకి ఇంకొక రకమైన వ్యయం ఉంది. దాన్ని విలంబిత వ్యయము అని పిలుస్తారు. ఇంగ్లీష్లో దాన్ని డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఈ విలంబిత రాబడి వ్యయం అంటే ఏంటండి? అది ఎక్కువగా ఖర్చైన దాన్ని చిన్న భాగాలుగా తీసుకుని, ఆ చిన్న భాగాలని మన పరిగణలోకి తీసుకుని మిగతా భాగాలని
మనకు ఒక ఆస్తి కింద మనం చూపించినట్టయితే దాన్నే విలంబిత రాబడి వ్యయము అంటాం. అంటే దీనికి ఉదాహరణ ఎలా ఉంటుందంటే, మనకి ప్రకటనలు ఇచ్చినప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎక్కువ ఖర్చు అయినప్పుడు ఆ ప్రకటనలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని మన లాభ నష్టాల ఖాతాలో మనం చూపించుకున్నట్టయితే మనకి లాభం రాదు కదా, నష్టమే కనిపిస్తుంది. అలాగే ఎక్కువ మొత్తంలో అయిన ఖర్చుని మనం తక్కువగా చూపించుకోవాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ ప్రకటన వల్ల మనకి ఎన్ని సంవత్సరాలకి ప్రయోజనం చేకూరుతుంది అనేది ముందు మనం తీసుకోవాలి. ఉదాహరణకి మనకి అడ్వర్టైజ్మెంట్ అంటే ప్రకటనల ఖర్చు ఏమొచ్చి ₹1,00,000 వచ్చేది అనుకోండి. ₹1,00,000 మనం చూపించుకున్నట్టయితే మనకి నష్టం వస్తుంది, అది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఈ ₹1,00,000 ఒకేసారి చూపించకుండా ఆ ₹1,00,000 ఖర్చు పెట్టినందుకు మనకి ఎన్ని సంవత్సరాలకి మనకి ప్రయోజనం ఉంటుంది అనేది పరిగణలో తీసుకుని ఆ ఖర్చుని ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాల చేత భాగించినట్టయితే మనకి ఖర్చు అన్ని సంవత్సరాలకి సరాసరి ఖర్చు వస్తుంది. ఈ సరాసరి ఖర్చుని మనం తీసుకుని మనం మిగతా ఖర్చుని కాస్ట్గా మనం ఆస్తి అప్పుల పట్టీలో చూపించుకున్నాం. అలాగా 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ విలంబిత ఖర్చు ఏదైతే ఉందో, విలంబిత రాబడి ఖర్చు ఏదైతే ఉందో అది నీళ్ళైపోతుంది, అంటే శూన్యమైపోతుంది. ఈ విధంగా మనం విలంబిత రాబడి ఖర్చు అని మనం చూపించుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు ₹1,00,000 అయిందండి. ఈ ₹1,00,000 ప్రకటనల వల్ల ప్రకటనల కోసమే ఖర్చు అయినప్పుడు దీని ద్వారా ప్రయోజనం ఉదాహరణకి 10 సంవత్సరాల వరకు ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే ₹1,00,000 డివైడ్ బై ఎన్ని సంవత్సరాలకి ప్రయోజనం ఉంటుందో అన్ని సంవత్సరాలకి చేత భాగారిస్తాం. అంటే 1,00,000 డివైడ్ బై 10 అంటే మీకు 10,000 వస్తుంది. ఇప్పుడు 10,000 వచ్చినప్పుడు లాభ నష్టాల ఖాతాలో ప్రకటనల ఖర్చు అని చెప్పి ₹10,000 డెబిట్ సైడ్ చూపించి మిగతా ₹90,000 ఒక ఆస్తిగా మనం ఆస్తి అప్పుల పట్టీలో చూపించాలి. ఇలా ప్రతి సంవత్సరం 10,000 చెప్పిన చూసుకున్నట్టయితే 10 సంవత్సరాల తర్వాత ఆ విలంబడి రాబడి వ్యయం పూర్తిగా సున్నా అయిపోతుంది, అంటే శూన్యం అయిపోతుంది. ఈ విధంగా విలంబిత రాబడి వ్యయం అనేది కూడా మనకుంది. చాలా సందర్భాల్లో అది సర్వసాధారణంగా రాదండి. చాలా ఏం చెప్పాలంటే ఎమర్జెన్సీ పీరియడ్లో మాత్రమే మనకి విలంబిత రాబడి ఆదాయం కూడా వస్తుంది. ఈ విలంబిత రాబడి ఆదాయం చాలా సందర్భాల్లో, అంటే అనుకోని సందర్భాల్లో మనకు వస్తుంది, చాలా కాదు అనుకోని సందర్భాల్లో వస్తుంది. అటువంటి సందర్భంలో కూడా దాన్ని కూడా మనం ఈ వ్యయాన్ని ఏ విధంగా అయితే మనం పరిగణలో తీసుకుంటున్నామో అదే విధంగా ఈ ఆదాయాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి. ఓకే సార్, దీనికి ఏమైనా ఎగ్జాంపుల్ ఏమైనా ఇవ్వగలరా మీరు అంటే, దీనికి ఎగ్జాంపుల్ ఒకటే ఉందమ్మా. మనకి ఒక భూమి కొందాం అనుకున్నాం. ఉదాహరణకి 2 ఎకరాలు 3 ఎకరాల భూమిని కొందాం అనుకున్నాం. 2 ఎకరాలు 3 ఎకరాల భూమికి కొన్నప్పుడు అదేమవుతుందంటే ఒకేసారి చెల్లించడం అవుతుంది, ఇది మూలధన వ్యయం అయిపోతుంది. ఇలా కాకుండా కొంతమంది బిల్డర్స్ ఏం చేస్తారంటే ఆ భూమిని వాళ్ళు కొనుగోలు చేసి చిన్న చిన్న భాగాలు అంటే ప్లాట్స్ రూపంలో వాళ్ళు విక్రయిస్తారు. ఈ విక్రయించినప్పుడు వాళ్ళు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేది ఏంటంటే ఈ విభాగాలకు, ప్లాట్లకు మాత్రమే వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తారు తప్పించి మొత్తం భూమికి కాదు. ఓకే, ఇలా మొత్తం భూమికి ఇచ్చినప్పుడు అయితే అది మూలధన వ్యయం అయిపోతుంది, వాళ్ళకి మూలధన ఆదాయం అయిపోతుంది. అలా కాకుండా చిన్న చిన్న భాగాలుగా, చిన్న చిన్న ప్లాట్లుగా డివైడ్ చేసి విభజించి ఆ ప్లాట్లు మాత్రమే అమ్ముతారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ప్రతిసారి ఆ ప్లాట్ అమ్మిన ప్రతిసారి వాళ్ళకి ఆదాయం వస్తూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చూపించుకుంటారు. ఓకే,
ఎంత ఎన్ని సంవత్సరాల వరకు ఈ ప్లాట్లు అమ్ముడవుతాయో అన్ని సంవత్సరాల వరకు ఆ మొత్తం ధరని, మొత్తం ఆదాయాన్ని డివైడ్ చేసుకుని ఈ, ఆ ఇయర్కి సంబంధించిన ఆదాయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని మిగతా దాన్ని సెపరేట్గా పెడతారు. ఇప్పుడు విలంబిత రాబడి ఆదాయం ఎప్పుడు అప్పుల వైపే కనిపిస్తుంది, ఎందుకంటే అది ఎప్పటికప్పుడు పోతూనే ఉంటుంది కాబట్టి అప్పుల కింద చూపిస్తాం. విలంబిత రాబడి వ్యయాన్ని మాత్రం ఆస్తుల పట్టీలో ఆస్తుల వైపు చూపిస్తారు. ఈ విధంగా విలంబిత రాబడి వ్యయము, విలంబిత రాబడి ఆదాయము కూడా కనిపిస్తాయి. ఎక్కువగా మనకు కనిపించేది ఏంటంటే విలంబిత రాబడి వ్యయం మాత్రమే మనకు కనిపిస్తుంది. ఈ ఆదాయం అనేది ఎప్పుడో ఒకనొకప్పుడు ఇది అది సంక్రాంతికి శివరాత్రికి ఒకసారి కనిపిస్తుంటుంది, అంటే అలాగే రేరుగా కనిపిస్తుంది. ప్రతిసారి మనకి కనిపించదు, ఎప్పుడో అనుకోని సందర్భాల్లో ఎప్పుడో ఒకసారి అది కనిపిస్తుంది. అందుకని ఎక్కువగా విలంబిత రాబడి ఆదాయానికి ఎవరు ఎక్కువగా మొగ్గు చూపరు, కానీ విలంబిత రాబడి వ్యయానికి మాత్రం ఎక్కువగా మొగ్గు చూపిస్తారు. ఈ విధంగా మనకి ఈ అంశాలను మనం ముందుగా తెలుసుకున్నట్టయితే దాని తర్వాత ముగింపు లెక్కల్ని గురించి తెలుసుకోవడం అవుతుంది. ఈ ముగింపు లెక్కలు తెలుసుకోవడానికి ఓకే ఏంటి ముందుగా ఎవరు ఏ వ్యాపారాలు మనకున్నాయి, ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి అనేది తెలుసుకున్నట్టయితే ముగింపు లెక్కలు ఆ వ్యాపారాలను ఆధారంగా చేసుకుని తయారు చేయడం అవుతుంది. మనకి ముఖ్యంగా 3 రకాలైన వ్యాపారాలు ఉన్నాయమ్మా. ఒకటి వర్తక వ్యాపారం, రెండోది పారిశ్రామిక వ్యాపారం, మూడోది సేవా వ్యాపారం. ఇప్పుడు వర్తకము అంటే ఏంటంటే ఒక చోట వస్తువులు కొనుగోలు చేసి వేరొక చోట ఆ వస్తువులను అమ్మినట్టయితే దాన్ని వర్తక వ్యాపారము అని పిలుస్తాం. ఇక పారిశ్రామిక వ్యాపారం ఓకే ముడి సరుకును తీసుకుని అది తయారైన సరుకులుగా తయారు చేసి తద్వారా మనకి వస్తువులను అందజేసే వ్యాపారాన్ని పారిశ్రామిక వ్యాపారం అంటారు. ఇక సేవా వ్యాపారం, సేవ చేయడం వరకే వాడి వంతు, ఎవరికైనా నీ నా అనే భేదం లేకుండా ఓకే అందరికీ సేవ చేసే దాన్ని మనం సేవా వ్యాపారం అంటాం. ఓకే సో ఈ 3 పద్ధతుల్ని ముందు 3 రకాలైన వ్యాపారాలని మనం తెలుసుకున్న తర్వాత వీటికి ఏ విధంగా మనం ముగింపు లెక్కలు మనం తయారు చేస్తాము అనేది చూసుకుంటాం. నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ఇంగ్లీష్ వెర్షన్. ఓకే before preparation of this final accounts, we must know how many types of businesses we'll come across. The first one is trading business, the second one is manufacturing business, and the third one is service business. So what is this trading business, what is this manufacturing business, and what is this service business? Trading business, they'll purchase commodities or goods, whatever it may be, at one place, and they will sell the commodities or goods at another place. That is nothing but trading business. Manufacturing business, converting the raw materials into finished goods and sell them in the market, is nothing but manufacturing business. And the service business, doing service to the people without taking any differentiation, doing service to the people, is nothing but service business. And we have to prepare the final accounts in a different manner to all these businesses. For example, when we take trading business, I'm starting in trading business, we will prepare final accounts on, as I told you already, that we have to prepare the final accounts on a particular day, taking into account the accounting period concept in accounting concepts. Accounting period concept, it tells us that we have to close our books on a particular date.
we should not continue that business for a long period of time because we cannot able to know the correct and true profit amount or loss amount. So generally people, the business people, they'll keep 12 months duration, 12 months duration, and after 12 months they'll stop the businesses. Stop the businesses means they'll stop the books of accounts. Don't be of that opinion they'll completely shut down their businesses. It is not like that. They'll close the business books on that day, and again they'll start. So where they closed the books, on that day only they will prepare the final accounts. Generally, in olden days, people they used to take January to December as the period, and they used to call that thing as financial year. That is, they used to follow the calendar year. Okay, now what happened is that system was completely eliminated, and they used to go for 1st April of one year to 31st March of next year. If you count, you'll come across 12 months. So that year, they used to call that thing as financial year. So at the end of the financial year, they have to go and they have to prepare the final accounts. Okay. Now, the trading people, what they used to do is they used to take into account the 31st March or 31st December, whatever it was, whatever it may be, as per the problem. Okay. They used to take and they used to close the books by that time, and they used to take into account the journal entries, ledger accounts, trial balance, and after that they used to go for final accounts. When they are going for final accounts, they used to prepare three statements: trading account, profit and loss account, and balance sheet. Okay, trading account and profit and loss account are the statements that they have to follow. And when we go for manufacturing businesses, the manufacturing business people, they will, okay, also prepare the final accounts, and you will have four statements in that. First one is manufacturing account, second one is trading account, third one is profit and loss account, and the fourth one is balance sheet. Like this, the manufacturers and manufacturing businesses, they used to prepare. Now coming to service organizations, service organizations, they used to prepare, okay, two statements. Okay, what are they? Income and expenditure account and balance sheet. Income and expenditure and balance sheet. Like that, those people they used to prepare. Now, coming back to this. Okay, sir, you told that trading businesses they will prepare three statements. Like that, you told me. But what is the basis for preparation of this three statements? Okay, trial balance is the base. Trial balance is the base for preparation of these statements. Once when you come across this trial balance without any errors, then they will confirm that trial balance, and basing upon the trial balance they will prepare the final accounts. Whether you take, mean, the trading businesses or manufacturing businesses, whatever it may be, compulsory they have to take the trial balance, and they prepare the final accounts on the basis of trial balance. Now coming to service organizations. Service organizations are entirely different from this trading and manufacturing. Here, trading and manufacturing businesses, they will give importance for the profit amount or for the loss amount. But service organizations, they won't think about profit. Their main object is to serve the people or to the public. Okay, when they are having that idea, that is, when the object of service organizations is to serve, okay, then what they will do is they'll take into account only one account, that is nothing but receipts and payments account, and the other name for that is nothing but cash book. Okay, so a cash book means when you take cash book, you will have, I mean, the left hand side as receipt side and the right hand side as payment side. In the same way, they will prepare the receipts and payments account. And after
preparing the receipts and payments account. Basing on that, they will prepare one statement, and that statement is nothing but income and expenditure account. And after preparing this income and expenditure account, they will go for balance sheet. That is common. So, whatever it may be the type of business that we come across, whether it may be trading or whether it may be manufacturing or whether it may be service organizations, one statement is common. That is nothing but balance sheet. And this balance sheet, it gives us the financial status of an organization or financial status of a business. So let us keep this balance sheet aside. Now we are going for the other statements. When we go for trading business, all the direct expenses and all the direct incomes they will take into account, and they will compare the incomes and expenses, and there they will come across a profit amount, that is gross profit. Sometimes when direct expenses are more, they used to get the loss. Most of the times people they are used to get this gross profit only, and gross profit is not the correct profit. It is not the correct profit. Why? Because we will come across some indirect expenses and indirect incomes, and these indirect expenses and indirect incomes also we have to consider. So whatever it may be the incomes, the indirect incomes we have to add to the gross profit, and whatever it may be the indirect expenses you have to deduct. Thereby you'll come to know about the net profit. Okay, when you come across gross loss, vice versa. Vice versa. That is, you have to add the expenses, indirect expenses, and you have to deduct the gross incomes. Thereby, you will get the net loss. Whatever it may be the result, whether it may be net profit or net loss, okay, they must be transferred to capital account in the balance sheet. Okay, so when you come across net profit, they must be added. It must be added to capital, and when you come across net loss, it must be deducted. That is a separate thing. Okay, now the trading businesses they will prepare trading account and profit and loss account. Thereby, they'll come to know the net profit. Now, coming to manufacturing businesses. Manufacturing businesses, I told that they have to prepare three accounts. First one is manufacturing account, second one is trading account, and third one is profit and loss account. So why they will go for manufacturing account? What for? In order to know the cost of goods sold. Mind it, mind it that cost of goods sold is entirely different from sales. Cost of goods sold is entirely different from sales. Sales that we do with outside people. Cost of goods sold means if you want to mean if you want to sell the goods, what expenditure that we come across, in order to know that cost, in order to know the expenditure, because they'll start from raw material stage to finished goods stage. So whatever it may be the expenditure that they come across, in order to know that, they will prepare manufacturing account. Okay, fine. After getting the cost of goods sold, they'll take into account the direct incomes as well as direct expenses, if any. So thereby, they'll come to know about the gross profit. And after getting the gross profit, the same procedure what we discussed earlier, okay, the same thing. That is taking into account the indirect incomes as well as indirect expenses and add them and deduct them, thereby to get the net profit or net loss. So this net profit or net loss, it must be added to the capital, and net loss it must be deducted from capital. This is how you will come across in manufacturing organization. Now coming to service organization, I told you that first of all the service organizations they will prepare receipts and payments account. And when we go for receipts and payments account, you have to keep it in your memory that you will come across capital items as well as revenue items. That is, capital incomes you will come across. At the same time, you will come across capital expenditure. Okay, along with that, you will come across revenue items. That is,
revenue income as well as revenue expenditure. Okay, so here the major thing that you have to remember is whatever it may be the capital incomes or capital expenditure, you should not consider that when you are going for income and expenditure. Okay, income and expenditure account is equivalent to the profit and loss. It is equivalent to profit and loss account. Here, in this income and expenditure, we take into account only the revenue items. That is, what is the revenue income, what is the revenue expenditure, we take into account, and then we see. And the resultant or the quotient that you will come across is nothing but surplus or deficit. Here, in this context, I'm going to keep a question to you, and the answer will be given at the end of the video class. What is the difference between profit and surplus? What is the difference between profit and surplus? Okay, this is the thing that I'm going to ask you, all the people. And okay, at the end of the class, I'm going to give the answer for this. Okay, fine. Next. Okay, sometimes the income will be more and the expenditure may be less. So thereby you will come across surplus. And when the expenditure is more and when the income is more or less, you will come across deficit. So in order to know the surplus or deficit, compulsory they have to prepare this income and expenditure account compulsory. And when you are preparing this income and expenditure account, okay, you must remember that you have to take into account only the revenue items only. One to two times I'm repeating the same thing. Only you have to take into account the revenue items only. With this, I'm stopping and I'm going to Telugu. ఓకే అమ్మ. ఇప్పుడు మనకి అది వర్తకాలు ఎన్నో తెలుసుకున్నాం. ఏంటి? వర్తక వ్యాపారము, పారిశ్రామిక వ్యాపారము, సేవా వ్యాపారం అని తెలుసుకున్నాం. ఇప్పుడు వర్తక వ్యాపారం అంటే ఏంటంటే వస్తువులను ఒక చోట కొని ఇంకొక చోట అమ్మడాన్ని వర్తక వ్యాపారం అంటాం. ఈ వర్తక వ్యాపారం చేసే వాళ్ళు మూడు రకాల నివేదికలను తయారు చేస్తారని చెప్పాను. ఒకటి వర్తక ఖాతా, రెండోది లాభ నష్టాల ఖాతా, మూడోది ఆస్తి అప్పుల పట్టి. ఓకే, వర్తకపు ఖాతా ఎందుకు తయారు చేస్తారంటే వాళ్ళకు ఎంత లాభం వస్తున్నది, ఎంత నష్టం వస్తున్నది తెలుసుకోవడానికి. అది స్థూల లాభం, గ్రాస్ ప్రాఫిట్ అండ్ గ్రాస్ లాస్. ఇప్పుడు ఈ వర్తకపు ఖాతాలో ఏం చేస్తామంటే ప్రత్యక్ష ఆదాయాల్ని, ప్రత్యక్ష వ్యయాల్ని తీసుకుంటాం. ప్రత్యక్ష ఆదాయాలు ఎక్కువ ఉండి ప్రత్యక్ష వ్యయాలు తక్కువ ఉన్నట్టయితే ఆ వ్యత్యాసాన్ని స్థూల లాభముగా పరిగణిస్తాం. కొన్ని సందర్భాల్లో నష్టం కూడా వస్తుందండి, స్థూల నష్టం కూడా వస్తుంది. ఎప్పుడు ప్రత్యక్ష ఖర్చులు ఎక్కువ ఉండి ప్రత్యక్ష ఆదాయాలు తక్కువ ఉన్నప్పుడు మీకు స్థూల నష్టం వస్తుంది. ఏది ఏమైనప్పటికీ, అది లాభమైనప్పటికీ సరే, అలాగే నష్టమైనప్పటికీ సరే, దాన్ని మనం వేరే ఖాతాలకి మళ్లించాలి. ఎందుకు మళ్లించాలి సార్? ఇప్పుడు ప్రత్యక్ష ఖర్చులు, ప్రత్యక్ష ఆదాయాలతో పాటు పరోక్ష ఖర్చులు, పరోక్ష ఆదాయాలు కూడా మనకు ఉంటాయి. ఈ పరోక్ష ఖర్చుల్ని, పరోక్ష ఆదాయాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ స్థూల లాభంతో పాటు ఆ ప్రత్యక్ష పరోక్ష ఆదాయాల్ని, పరోక్ష ఖర్చుల్ని కూడా మనం తీసుకున్నట్టయితే మనకి నికర లాభం ఎంత అనేది తెలుస్తుంది. మీకు కొన్ని సందర్భాల్లో నికర నష్టం కూడా వస్తుంది. ఎక్కువగా సర్వసాధారణంగా నికర లాభమే వస్తుంది. ఏది ఏమైనప్పటికీ, నికర లాభమైనా నికర నష్టమైనా ఏది ఏమైనప్పటికీ సరే దాన్ని మూలధన ఖాతాకు మళ్లించాలి. నికర నష్టం అయితే మూలధన ఖాతాలోంచి తీసివేయాలి. నికర లాభం అయితే మూలధనానికి మనం యాడ్ చేయాలి, కలపాలి. ఈ విధంగా మనకి వర్తక వ్యాపారస్తులు తయారు చేసే ముగింపు లెక్కలు తెలుసుకోవాలి. ఇకపోతే పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక వ్యాపారస్తులు ఏం చేస్తారు? పారిశ్రామిక వ్యాపారస్తులు ఏం చేస్తారంటే 4 నివేదికలు తయారు చేస్తారని చెప్పాను. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్, మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ ఖాతా. ఓకే, తయారు చేసే ఖాతా తయారీ ఖాతా అని పిలుస్తారు. రెండోది వర్తకపు ఖాతా.
మూడోది లాభ నష్టాల ఖాతా. ఈ తయారీ ఖాతా లేదా మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ఎందుకు తయారు చేస్తారు? తయారైన వస్తువుల తాలూకా ఖర్చు తెలుసుకోవడానికి ఇది తయారు చేస్తారు. ఎంత ఇప్పుడు అమ్మకాలకి తయారైన వస్తువుల ఖర్చుకి చాలా వ్యత్యాసం ఉంది, తేడా ఉంది. ఈ ఖర్చు తెలుసుకున్న తర్వాతే వాళ్ళు అమ్మకాలు జరపగలరు, కానీ ముందుగా అమ్మకాలు జరపలేరు. తప్పనిసరిగా ఈ ఖర్చు అనేది తెలుసుకోవాలి. ఓకే, తెలుసుకున్న తర్వాత దానితో పాటు ఈ తయారైన ఖర్చు, వస్తువుల తాలూకా ఖర్చుతో పాటు ఇతరత్ర ప్రత్యక్ష ఆదాయాల్ని, ఇతరత్ర ప్రత్యక్ష ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళకి స్థూల లాభం ఎంత, స్థూల నష్టం ఎంత అనేది తెలుస్తుంది. ఓకే, ఈ స్థూల లాభము, స్థూల నష్టము తెలిసిన తర్వాత మిగతా పద్ధతి మామూలుగానే ఏంటి, లాభ నష్టాల ఖాతా తయారు చేసి లాభ నష్టాల ఖాతాకి స్థూల లాభం కానీ స్థూల నష్టం కానీ మళ్ళించి పరోక్ష ఆదాయాలు, పరోక్ష ఖర్చులు రెండు తీసుకుని పరిగణలోకి తీసుకుని మనకి నికర లాభం కానీ నికర నష్టం కానీ చేస్తాం. నికర లాభం వస్తే మూలధన ఖాతాకి కలపాలి, నికర నష్టం వస్తే మూలధన ఖాతాలోంచి తీసివేయాలి. ఇది. ఇకపోతే సేవా వ్యాపారస్తులు, సేవా రంగం గురించి. సేవా రంగంలో వాళ్ళు ఒకటే ఒక ఖాతాను తయారు చేస్తారు. ఇదేంటి సార్ ఒకటే ఖాతాను తయారు చేసిన? కాదమ్మా, నేను చెప్పేది ఒకటే ఖాతా. రెండో ఖాతా అన్నిట్లోని సర్వసాధారణంగా ఉంటుంది, అదే ఆస్తి అప్పుల పట్టి. ఓకే, అది వర్తక వ్యాపారం కానివ్వండి, పారిశ్రామిక వ్యాపారం కానివ్వండి, సేవా వ్యాపారం కానివ్వండి, ఏదైనా తప్పనిసరిగా తయారు చేయవలసింది ఆస్తి అప్పుల పట్టి. నేను ఆస్తి అప్పుల పట్టిని పరిగణలోకి తీసుకోకుండా మిగతా వాటి గురించి చెప్తాను. మిగతా వాటి గురించి చెప్పినప్పుడు సేవా రంగంలో ఒకటే ఒక ఖాతాను తయారు చేస్తారు, అదే ఆదాయ వ్యయాల ఖాతా. ఇక్కడ ఆదాయ వ్యయాల ఖాతా చెప్పక ముందు కొద్దిగా మీకు సూక్ష్మంగా కొంచెం అమౌంట్, అది కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఏంటంటే సేవా రంగంలో వాళ్ళకి మూలధన అంశాలు వస్తాయి, రాబడి అంశాలు వస్తాయి. మూలధన అంశాలని కేవలం ఆస్తి అప్పుల పట్టిలోనే మాత్రమే వాళ్ళు చూపిస్తారు, కానీ రాబడి అంశాలని తప్పనిసరిగా మనం ఆదాయ వ్యయాల ఖాతాలో చూపించాలి. ఈ ఆదాయ వ్యయాల ఖాతాలో చూపిస్తున్నప్పుడు ఆ సంవత్సరానికి సంబంధించిన రాబడి అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఆ సంవత్సరానికి ఏ సంవత్సరం అయితే తయారు చేస్తున్నారో ఆ సంవత్సరానికి మాత్రమే వాటిని పరిగణలోకి తీసుకోవాలి తప్పించి వచ్చే ఇది గడిచిపోయిన సంవత్సరానికి, రాబోయే సంవత్సరానికి తీసుకోకూడదు. దాన్ని బట్టి మనకి ఎంత మిగులు, ఎంత తగులు అనేది తెలుస్తుంది. ఇంగ్లీష్లో సర్ప్లస్, డెఫిసిట్ అంట. మిగులు అంటే సర్ప్లస్, తగులు అంటే డెఫిసిట్. ఇప్పుడు ఈ సందర్భంలో మీకు అందరికీ ఒక ప్రశ్న వేస్తాను, లాభానికి మిగులుకి తేడా ఏమిటి? లాభానికి మిగులుకి తేడా ఏమిటి? ఈ ప్రశ్నకి సమాధానం ఈ వీడియో తరగతి లాస్ట్లో మీకు తెలియజేస్తాను. ఓకే, ఈ విధంగా మనకి సర్ప్లస్ కానీ డెఫిసిట్ కానీ తెలిసిన తర్వాత దాన్ని మామూలుగా మనం ఆస్తి అప్పుల పట్టికి మళ్ళిస్తాం. ఇక్కడ సేవా రంగంలో మనం వ్యాపారస్తులకి మిగతా వ్యాపారస్తులకి చాలా వ్యత్యాసం ఉంది. దాంట్లో పదజాలము, దీంట్లో పదజాలము వేరువేరుగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్లో తీసుకుంటే క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది, మూలధన ఖాతా ఉంటుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో కూడా మూలధన ఖాతా ఉంటుంది. ఏది ఉన్నప్పటికీ సరే మూలధనము అనేది మనకి ఈ రెండిట్లోనే తెలుస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మూలధనం అనేది మనకి కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది, కొన్ని సందర్భాల్లో తెలియదు. అటువంటి సందర్భంలో మీకు ప్రారంభపు ఆస్తి అప్పుల పట్టిని తయారు చేయాలి. ప్రారంభపు ఆస్తి అప్పుల పట్టిని తయారు చేయాలి. ఇలా తయారు చేయడం వలన మనకి ప్రారంభపు మూలధనం ఎంత అనేది తెలుసు. ఈ ప్రారంభపు మూలధన నిధికి, దాన్ని నిధి అని పిలుస్తాం. ఈ ప్రారంభపు మూలధన నిధికి ఈ సర్ప్లస్ని కలిపి లేదా డెఫిసిట్ని తీసివేసి అప్పుడు
వాళ్ళు ఆస్తిపల పట్టీని తయారు చేస్తారు. ఈ విధంగా మనకి వ్యాపారంలో ముగింపు లెక్కలు ఏ విధంగా ఉంటాయి అనేది మీకు తెలియజేయడం జరిగింది. ఓకే, ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. దీని తర్వాత దీనికి వర్తకపు ఖాతాకి నమూనా ఎలా ఉంటుంది, లాభ నష్టాల ఖాతాకి నమూనా ఎలా ఉంటుంది, ఆస్తిపల పట్టీకి నమూనా ఎలా ఉంటుంది, ఇవన్నిటి గురించి మనం తెలుసుకుంటాం. ఓకే, and going for English. I told you about all those information, and now tomorrow in the next class I am going to tell you the formats for preparation of trial balance and profit and loss account and balance sheet. All the formats I am going to give one by one. Okay, with this I am stopping this and going back to the question. What is the difference between profit and surplus? Okay, profit is nothing but the additional amount that we get, that a businessman will get. And surplus is nothing but the leftover amount. Leftover amount. So can you please explain this? Yeah, I'm going to do this. Suppose a businessman, when he wants to spend 100 rupees on a work, and he will spend the money, and from the work, after completion of the work, we get 120 rupees back. That excess 20 rupees is nothing but profit. He is getting whatever he is spending. Beyond that, he is getting 20 rupees more. So that 20 rupees, whatever may be the additional amount that he is receiving, it is termed as profit. And when we go for surplus, I told you that it is nothing but leftover amount. The same example you can take. When you want to spend 100 rupees on a work, okay, mentally you will prepare that I have to spend 100 rupees. So you will go and spend the money. But to your good luck, if the total expenditure, if it comes to 80 rupees, what is the difference? 20 rupees. That is nothing but leftover amount. So the leftover amount is known as surplus, and the additional amount is known as profit. In common man's language, keep it in mind that both profit and surplus are one and the same in common man's language. But when we go for accountancy subject, this difference you have to keep in your mind. You cannot and you should not go like an ordinary man or a common man. You have to treat like that. Okay, you are studying accountancy, so you have to see the difference between profit and surplus. This is the answer for that. Okay, now in Telugu. మీకు ఇంతకుముందు ఒక ప్రశ్న వేశాను. లాభానికి మిగులుకి తేడా ఏమిటి, వ్యత్యాసం ఏమిటి? లాభం అనేది అదనంగా వచ్చిన మొత్తాన్ని లాభం అని, ఓకే, మిగిలిపోయిన అమౌంట్ని మిగులు అని పిలుస్తారు. దీనికి ఉదాహరణ ఏంటంటే, ఒక పని మీద ఒక పని కోసం 100 రూపాయలు ఖర్చు పెట్టవలసి వచ్చింది అనుకోండి. ఈ పని జరిగిపోయింది, ఆ పని నుంచి మీకు తిరిగి వాపసు 120 రూపాయలు వచ్చింది అనుకోండి. అక్కడ వ్యత్యాసం 20 రూపాయలు. ఆ 20 రూపాయలు మీకు లాభం అండి. మీరు ఖర్చు పెట్టిన మొత్తం మీకు వచ్చేసింది, అది కాకుండా అదనంగా 20 రూపాయలు మీకు వచ్చింది, అది దాన్ని లాభం అంట. అలాగే 100 రూపాయలు ఖర్చు పెట్టాలని మానసికంగా మీరు సిద్ధపడిపోయారు, కానీ మీ అదృష్టం కొద్దీ కేవలం 80 రూపాయల వరకే మొత్తం ఖర్చు అయింది. అప్పుడు వ్యత్యాసం ఎంత? 20 రూపాయలు. అది మిగిలినది మిగులు. సో ఇప్పుడు దీన్ని అర్థం చేసుకుంటే మీకు లాభానికి మిగులుకి వ్యత్యాసం తెలుస్తుంది. మిగులు అంటే మిగిలిపోయిన మొత్తం, ఖర్చు అవ్వకుండా మిగిలిపోయిన మొత్తాన్ని మిగులు అంటాం. ఓకే, పూర్తిగా ఖర్చు అయిపోయి అదనంగా కొంత అమౌంట్ మనకు వచ్చినట్టయితే దాన్ని లాభం అంటాం. సామాన్య మానవుడి దృష్టిలో ఏంటంటే లాభము మిగులు రెండు ఒకటే.
లాభము మిగులు రెండు ఒకటేనండి. కానీ గణక శాస్త్రం ప్రకారం ఈ రెండిటి మధ్య మనకు వ్యత్యాసం కనిపిస్తుంది. మనకు గణక శాస్త్రం చదువుతున్నాం కాబట్టి సామాన్య మానవుడిగా ఆలోచించకూడదు, గణక శాస్త్రజ్ఞుడిగా మనం ఆలోచించాలి. అకౌంటెన్సీ చదువుతున్నాం కాబట్టి అకౌంటెన్సీ తరఫుగా మనం ఆలోచించాలి తప్పించి వేరే విధంగా ఆలోచించకూడదు. ఓకే, సో ఇంతటితో ఈ వీడియో క్లాస్ని ముగిస్తున్నాను. రేపు ప్రతి దానికి నమూనా ఎలా ఉంటుంది అంటే ఫార్మేట్, ఓకే, ట్రేడింగ్ అకౌంట్ ఫార్మేట్ ఎలా ఉంటుంది, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫార్మేట్ ఎలా ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రేడింగ్ వ్యాపారానికి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాపారానికి కానీ ఉండే వాడే పదజాలానికి సేవా రంగంలో ఉండే సేవా వ్యాపారానికి సంబంధించిన పదజాలానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇది అది ఒకటే అని అనుకోకూడదు. దేని పదజాలం దానికే ఉంటుంది, దేని పదజాలం దానికే వర్తిస్తుంది. సో ఇంతటితో ఈ తరగతిని ముగిస్తున్నాను. తిరిగి రేపు మిగతా అది మీకు తెలియజేస్తాను.